రైట్, అందరికీ శుభోదయం. ముందుగా ఆదినారాయణ అకాడమీ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ మిత్రులందరికీ నమస్కారం. ఇక్కడ ఎవరైతే ఈ అన్రోల్మెంట్ ఈఓ గ్రేడ్ 1 కు ప్రిపేర్ కావాలనుకునే మిత్రుల కోసం మరి కొన్ని అప్డేటెడ్ అంశాలు, అంటే మనకిచ్చిన సిలబస్ ఆధారంగా కొన్ని అప్డేటెడ్ అంశాలు మీకు అందించాలనే ఉద్దేశంతో ఒక చిన్న వీడియో. దానిలో భాగంగా మనకు దేవాదాయ ధర్మాదాయ చట్టం, ఈ దేవాదాయ ధర్మాదాయ చట్టం 1987, ఈ దేవాదాయ ధర్మాదాయ చట్టం 1987ని బేస్ చేసుకొని దాంట్లో ఒక 2 సెక్షన్స్, సెక్షన్ 15 ఒకటి, సెక్షన్ 17 ఒకటి, ఈ 2 సెక్షన్స్ ని 2024 జూన్లో మరి కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ దేవాదాయ ధర్మాదాయ చట్టం 1987లోని 15వ సెక్షన్, 17వ సెక్షన్, ఈ 2 సెక్షన్స్ ని ప్రస్తుత ప్రభుత్వం సవరించింది. ఈ 2 సెక్షన్స్ ఏం తెలియపరుస్తుంటాయి? మనం సెక్షన్ 15 ఏం తెలియపరుస్తుంది, సెక్షన్ 17 ఏం తెలియపరుస్తుంది అని ఒకసారి మనం జాగ్రత్తగా గమనిస్తే, సెక్షన్ 15 ఏం తెలియజేస్తుంది మొత్తానికి అంటే, ఈ దేవాదాయ ధర్మాదాయ శాఖ కింద ప్రతి దేవాలయం, మీరు జాగ్రత్తగా గమనిస్తే ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో సుమారుగా 24,700 దేవాలయాలు ఉన్నాయి. 24,700 దేవాలయాలు. ఇవన్నీ కూడా 6వ సెక్షన్ కింద ఉంటాయి, సెక్షన్ 6. ఈ 6వ సెక్షన్ లోనే మన సబ్ సెక్షన్స్ ఉంటాయి. 6A అని, 6A దేవాలయాలు, 6B దేవాలయాలు, అదే మాదిరిగా 6C దేవాలయాలని వాటి యొక్క ఆదాయాన్ని బేస్ చేసుకొని, ఒక సంవత్సరంలో ఒక దేవాలయానికి ఎంత ఆదాయం వస్తుంది అనే దాన్ని బేస్ చేసుకొని ఆ దేవాలయాలని 6A దేవాలయాలు, 6B దేవాలయాలు, 6C దేవాలయాలుగా వర్గీకరించుకుని వస్తాం. సో ఆంధ్రప్రదేశ్ లో ఉన్న దేవాలయాలు మొత్తం 24,700 దేవాలయాలు ఉంటే, ఆ 24,700 దేవాలయాలలో 2 లక్షల లోపు ఆదాయం వచ్చే దేవాలయాలు, 2 లక్షల లోపు ఆదాయం వచ్చే దేవాలయాలు సుమారుగా 21,215 దేవాలయాలు. వాటి యొక్క ఆదాయం, సంవత్సరిక ఆదాయం 2 లక్షల లోపే వస్తుంది. మరికొన్ని దేవాలయాలకి ఆదాయము 5 లక్షల పైన వస్తుంది. ఇలా 5 లక్షల పైన వచ్చే దేవాలయాలు మీరు ఆల్రెడీ క్లాసెస్ వినేసినప్పుడు 5 లక్షల పైన ఆదాయం వచ్చే దేవాలయాలను 6C అంటారా, 6A అంటారా, 6B అంటారా చూసుకోవాలి ఒకసారి మీరు. సో కాబట్టి ఇట్లా మనకు దేవాలయాల యొక్క ఆదాయాన్ని బేస్ చేసుకొని వాటిని వర్గీకరించుకుంటూ వచ్చారు. ఇటువంటి దేవాలయాలని నిర్వహించడానికి ఒక ధర్మ కర్తృత్వ మండలి ఒకటి, ఒక ట్రస్టీ బోర్డు ఒకటి కావాలి. ఆ ట్రస్టీ బోర్డును తెలియజేసే సెక్షన్ సెక్షన్ 15. సెక్షన్ 15 ఏం తెలియజేస్తుంది? ఈరోజు ప్రతి దేవాలయంలో ఒక బోర్డు ఉంటుంది, ట్రస్టీ బోర్డు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తిరుపతి దేవస్థానం ఒక ట్రస్టీ బోర్డు ఉంటుంది, అంటే కాణిపాకం ట్రస్టీ బోర్డు, సో కనకదుర్గ టెంపుల్ ట్రస్టీ బోర్డు, తర్వాత మనకు అట్లా ఒక్కొక్కటి మనకు సింహాచలం ట్రస్టీ బోర్డు అని అట్లా ఒక్కొక్క ఫేమస్ దేవాలయానికి ఒక ట్రస్టీ బోర్డు ఉంటుంది. ఆ ట్రస్టీ బోర్డులో ఉండే మెంబర్ల సంఖ్యను ఈ మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏం చేసింది? పెంచింది. గతంలో ట్రస్టీ బోర్డులో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 15వ సెక్షన్ తీసుకుందాం అనుకోండి. 15వ సెక్షన్ లో మనకు సుమారుగా ఒక 15 సబ్ సెక్షన్ 1, 15 సబ్ సెక్షన్ 2, 15 సబ్ సెక్షన్ 3, అదే మాదిరిగా 15 సబ్ సెక్షన్ 4, అదే మాదిరిగా 15(2), ఇది 15(1), 15(2) అన్నమాట. ఇట్లా మనకు ఒక్కొక్క సెక్షన్ లో ఫర్ ఎగ్జాంపుల్ 15(1) తీసుకుంటే గతంలో 15 మంది ట్రస్టీ బోర్డులు ఉండేవాళ్ళు, దీన్ని 17 మందికి పెంచారు. 2 తీసుకుంటే 11 మంది ఉండేవాళ్ళు, దాన్ని 13 మందికి పెంచారు. 3 తీసుకుంటే 9 మంది ఉండేవాళ్ళు, దాన్ని 11 మందికి పెంచారు. అదే మాదిరిగా 4 తీసుకుంటే 9 మంది ఉండేవాళ్ళు, దాన్ని కూడా 11 మందికి పెంచారు. ఇక్కడ 15(2) తీసుకుంటే 15(2)లో 7 మంది ఉండేవాళ్ళు, దాన్ని 9 మందికి పెంచారు. అదే మాదిరిగా 5 మందిని 7 మందికి పెంచారు. ఇట్లా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము కొన్ని మార్పులు చేసింది. 15వ సెక్షన్ లో కొన్ని మార్పులు చేసింది. ట్రస్టీ బోర్డులో ఉండే సంఖ్యను
ట్రస్టీ బోర్డులో ఉండే సంఖ్యను పెంచుకుంటూ వచ్చింది. ఇద్దరిని మాత్రమే పెంచింది. ఒక ఇద్దరిని మాత్రమే పెంచింది ప్రతి చోట. సో ఇక్కడ ఈ దేవాదాయ ధర్మాదాయ చట్టం 1987లో ఉండే సెక్షన్ 15 ట్రస్టీ బోర్డులో ఉండే సభ్యుల సంఖ్యను తెలియజేస్తుంది. ఆ సభ్యుల సంఖ్య అనేది ఒక్కొక్క దేవాలయానికి వచ్చే ఆదాయాన్ని బేస్ చేసుకొని అది 15, 1, 2, 3, 4 లేదా 2 ఇట్లా వాటిని వర్గీకరించుకుని వచ్చారు. ఇవన్నీ మీరు ఒకసారి కంటెంట్ చదివితే మాత్రం మీకు ఐడియా ఉంటుంది. కాబట్టి చదివిన వాళ్ళకి ఇదంతా ఐడియా వచ్చేస్తుంది. ఇక నెక్స్ట్ 17వ సెక్షన్ ఏం తెలియపరుస్తుంది అంటే ఈ ట్రస్టీ బోర్డులో నేను చెప్పానే ఎంతమందిని జాయిన్ చేశారు, ఇద్దరిని జాయిన్ చేశారు. కొత్తగా ఇద్దరికి అవకాశం కల్పించారు. ప్రతి దేవాలయంలో ఒక ఇద్దరు కొత్త వ్యక్తులకు అవకాశం కల్పించారు. ఆ ఇద్దరు కొత్త వ్యక్తుల గురించి మాత్రమే 17వ సెక్షన్ తెలియజేస్తుంది. ఆ ఇద్దరు కొత్త వ్యక్తులు ఎవరు అంటే ఒకరు బ్రాహ్మిన్స్, అంటే ఆ యొక్క ట్రస్టీ ఆ యొక్క దేవాలయ పరిధిలో ఉండే బ్రాహ్మిన్, ఇంకొక ఆయన నాయి బ్రాహ్మణులకు అవకాశం కల్పించారు ఒకరికి, నాయి బ్రాహ్మణులకు అవకాశం కల్పించారు మరొకరికి. సో మొత్తం మీద 1987 దేవాదాయ ధర్మాదాయ చట్టంలోని సెక్షన్ 17 ప్రకారము ఇద్దరు కొత్త వ్యక్తులకు అవకాశం కల్పించారు. వారిలో ఒకరు బ్రాహ్మిన్స్, మరొకరు నాయి బ్రాహ్మిన్స్. ఇద్దరికి మాత్రమే దేవాదాయ ధర్మాదాయ చట్టంలో కొత్తగా ట్రస్టీ బోర్డులుగా నియమించడానికి అవకాశం కల్పించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము. సో కాబట్టి ఇదంతా కూడా మనకు హిందూ ఫిలాసఫీ పేపర్ లో మనకు 4 చాప్టర్స్, మొత్తం 12 చాప్టర్స్, అంటే 4 చాప్టర్స్ కేవలం దేవాలయాలకు సంబంధించిన అంశాల పట్ల మనకు అవగాహన కోసం మాత్రమే 4 చాప్టర్స్ మనకు దాన్ని కేటాయించారు. ఆ 4 చాప్టర్స్ లో ఈ యొక్క కొత్త సమాచారం ఏదైతే ఉందో వాటి మనం ఇంక్లూడ్ చేసుకోవాలి. గతంలో ఉండే చట్టాన్ని సవరించారు కాబట్టి వాటిని ఇంక్లూడ్ చేసుకోవాలి. 87 చట్టంలో 15వ సెక్షన్ ఏం తెలియజేస్తుంది, 15వ సెక్షన్ ఏం తెలియజేస్తుంది, 15లో ఏం మార్పు వచ్చాయి, 17లో ఏం మార్పు వచ్చాయి, కొత్తగా ఎవరికి అవకాశం కల్పించారు. ఈ అంశాల పట్ల మనకు ఐడియా ఉండాలి. ఈ ఎండోర్మెంట్ ఈఓ గ్రేడ్ 1 కు సంబంధించి 2025 జనవరిలో డ్రాఫ్ట్ క్యాలెండర్ లో చూపించిన పోస్టుల సంఖ్య 7 మాత్రమే. మనకు డ్రాఫ్ట్ క్యాలెండర్ ఇంకా రాలేదు కాబట్టి 2025 డిసెంబర్ 30 నాటికి ఉండే ఖాళీలను కూడా లెక్కలోకి తీసుకొని ఆ పోస్టుల సంఖ్య పెంచి ఎవరు ఇస్తుందా లేకపోతే అవే ఇస్తుందా అనేది మనకు తెలియదు. కాబట్టి ఒకవేళ పెంచి ఇస్తే పోస్టుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. కాబట్టి కంపల్సరీగా నేను ఎండోర్మెంట్ లో మాత్రమే నేను జాబ్ చేస్తాను అనుకునే వాళ్ళు సీరియస్ గా ప్రిపేర్ కాండి. నోటిఫికేషన్ వచ్చే సమయానికి హిందూ ఫిలాసఫీ మీద మీకు పూర్తి స్థాయి అవగాహన ఉండాలి. తప్పనిసరిగా జనరల్ స్టడీస్ మీద అవగాహన ఉండాలి. వీటి కోసం ఆంధ్ర అకాడమీ మీకు ఈ యొక్క హిందూ ఫిలాసఫీ పేపర్ కావచ్చు, జనరల్ స్టడీస్ పేపర్ కావచ్చు, క్లాసెస్ ని హ్యాండిల్ చేస్తుంది. వీటికి సంబంధించి మీకు ఏదైనా డౌట్ ఉంటే నాకు కాల్ చేయండి. మీరు ఈ హిందూ ఫిలాసఫీ పేపర్ కోసం కావచ్చు, జిఎస్ పేపర్ కోసం కావచ్చు, మన పట్ల నమ్మకం ఉండి కంపల్సరీగా మనం హ్యాండిల్ చేయాలని మీకు క్యాపబిలిటీ ఉంటే, హ్యాండిల్ చేసే క్యాపబిలిటీ మన దగ్గర ఉంది అనుకుంటే ఒకసారి మన యాప్ ప్లే స్టోర్ లో ఉంటుంది, ఇన్స్టాల్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ.